Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Usha. Welcome to another cooking video. ఈ వీడియోలో నేను మీకు గోంగూర పప్పుని ఈజీగా నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగానే చెప్తున్నానండి, ఇది నా స్టైల్. చాలా డిఫరెంట్ వేస్లో చేస్తూ ఉంటారు, బట్ నేను చేసేది చాలా సింపుల్గా ఉంటుంది, క్విక్గా ఉంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. గోంగూర పప్పు మాకు తెలీదా అని మీరు అనుకోవచ్చు, బట్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారు కదా, సో వారి కోసం. సో ఫస్ట్ అయితే నేను కందిపప్పుని వాష్ చేసుకొని ఒక 30 minutes అట్లా సోక్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనము వాష్ చేసుకున్నటువంటి గోంగూరని యాడ్ చేసుకోవాలి. గోంగూరని వాష్ చేసుకోవాలి. జస్ట్ ఆకులు మాత్రమే తీసుకోవాలండి, గోంగూర కాడలు తీసుకోకూడదు. కాడలు ఎవరు తీసుకుంటారు అని అనుకోవచ్చు, బట్ కొంతమంది పైన ఉంటాయి కదా, సో ఆ కాడల్ని వేస్తూ ఉంటారు. సో అందుకే చెప్తున్నాను, ఓన్లీ ఆకులు మాత్రమే వాష్ చేసి తీసుకోవాలి. దాని తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇలా సగానికి తుంచుకొని వేసుకోవాలి. ఇలా స్ప్లిట్ చేసి వేసుకోవటం వల్ల మనకి కారం అనేది బాగా పడుతుంది, లేదంటే కొంచెం పుల్లగా అనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు గ్రీన్ చిల్లీస్కి బదులు రెడ్ చిల్లీస్ని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు, బట్ టేస్ట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, బట్ రెండు చాలా టేస్టీగానే వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి వాష్ చేసుకున్నటువంటి 2 టమాటాస్ని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఇందులోకి చింతపండుని అయితే అస్సలు యాడ్ చేయకూడదు. చాలామంది చింతపండు కూడా వేయాలి కదా పప్పులో అని వేసేస్తూ ఉంటారు, బట్ చింతపండుని అస్సలు యాడ్ చేయకూడదు, ఎందుకంటే గోంగూర పులుపే మనకి ఇక్కడ సరిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకొని మనము మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు మనము కుక్ చేసుకోవాలి. కొన్నిసార్లు గోంగూర ముదిరిపోయి ఉంటుంది, సో ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, కాబట్టి మనము 5 to 6 విజిల్స్ పెడితే సరిపోతుంది. సో నేనైతే ఇంకా మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా అందరికీ తెలిసే ఉంటుంది, బట్ న్యూలీ మ్యారీడ్ వాళ్ళు ఉంటారు, లేదా కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వారి కోసం అన్నమాట. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇలా 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత మనము పప్పుని ఆవిరంతా వెళ్ళిపోయే వరకు అలా వదిలేసి తర్వాత దాన్ని తీసి మనము ఎన్నుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆవిరంతా ఆల్రెడీ వెళ్ళిపోయింది, దానంతట అదే వదిలేసాను నేను కాసేపు అలా. సో చూసారు కదా, పప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఇందులో వాటర్ ఉంటాయి, కొంచెం ఆ వాటర్ని సపరేట్ చేసి పప్పుని బాగా మెత్తగా ఎనిపేసుకోవాలి. పప్పుని బాగా ఎనిపేసుకున్న తర్వాత మనము పోపు పెట్టేసుకోవటమే. పోపు చాలా రెగ్యులర్ పోపు, మనం ఎలా పెట్టుకుంటామో అలా. సో ఇది నా స్టైల్ ఆఫ్ గోంగూర పప్పు అండి. కొంతమంది డిఫరెంట్గా చేస్తూ ఉండొచ్చు, టమాటాలు స్కిప్ చేస్తూ ఉండొచ్చు. సో ఇలా డిఫరెంట్ వేస్లో చేస్తూ ఉంటారు కదా. సో పప్పును బాగా ఎనిపేసుకున్న తర్వాత నేను పోపు పెట్టేసుకుంటున్నాను. పోపులోకి పోపు దినుసులు, అలాగే ఎండుమిర్చి, ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ. మనము పప్పు కానీ రసం కానీ సాంబార్ కానీ పెట్టుకునేటప్పుడు ఇంగువని యాడ్ చేసుకుంటే పోపులో చాలా టేస్టీగా ఉంటుందండి, అండ్ మనకి అజీర్తి ఇలా అవ్వకుండా కూడా ఉంటుంది. సో దానికోసం మనము అష్టఫోడా వేసుకోవడం ఆప్షన్ అనేది బెటర్. సో చూసారు కదా, ఇక పోపు రెడీ అయిపోయిన తర్వాత ఇందులోకి వేసుకొని మిక్స్ చేసేసుకోవటమే. చాలా క్విక్గా సింపుల్గా ఈ రెసిపీని అయితే చేసుకోవచ్చు. సో ఇంతే అండి, నా స్టైల్ ఆఫ్ గోంగూర పప్పు రెడీ అయిపోయింది. మీరు ఎలా చేస్తారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మీరు ఇదే ఫాలో అవుతారా లేదా డిఫరెంట్గా ఫాలో అవుతారా అని. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.